టీవీ నేను మీ శివరామకృష్ణ. విశాఖలో స్వల్ప భూకంపం ఈరోజు తెల్లవారు అయితే ఏర్పడింది. అయితే విశాఖ వాసులంతా భయాందోళనలు అయితే చెందారు. ఈ నేపథ్యంలో మనతో పాటు విశాఖ వాసులు అయితే ఉన్నారు. మేడం చెప్పండి, ఏ టైంలో వచ్చింది భూకంపం? అప్పుడు తెలిసిందా మీకు? తెలిసిందండి. 4:30, 4:50 అలాగ వచ్చింది టైం. మార్నింగ్ లైట్ గా ఎలా ఎలా తెలిసింది అది వచ్చినట్టు? అంటే కొంచెం షేక్ అయ్యింది. కొంచెం నట్ బోల్ట్ ఎలా టర్న్ అవుతుందో అలాగే ఒక 5 minutes 3 seconds అలాగా. మీరు అప్పుడు తెలిగేసి ఉన్నారా? లేదు, అంటే భయం వేసిందా? భయం అంతా ఏం లేదు, కాకపోతే ఒక షేక్ అయినట్టు అనిపించింది అంతే. మేడం చెప్పండి, ఎన్ని గంటలకు మీరు ఆ టైంలో మీరు తెలిగేస్తున్నారా? ఎలా ఎలా అనిపించింది? నేను ఆ టైంలో తెలియసే ఉన్నానండి. మా బాబు కూడా మంచం అంతా ఊగిపోతుందని చెప్పి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి భూకంపం వస్తుంది అని చెప్తుంటే మేము భయపడినంత సేపట్లోనే అది మళ్ళీ నార్మల్ అయిపోయింది. చాలా కొంచెం భయాందోళనకే గురయ్యాము. బాగానే అయిపోయిందండి. కానీ భూకంపం మాత్రం వచ్చింది, ఎక్స్పీరియన్స్ చేసాం మేము. మంచం అది కదలడం అది బాగా మేము ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట. అది మాకు భయంకరంగానే అనిపించింది. అరే ఇప్పుడు వైజాగ్ లో వచ్చేది చాలా తక్కువ కదా, ఆ మూమెంట్ లో ఎలా అనిపించింది? ఏమనుకున్నారు? భూకంపం అనుకున్నారు మీరు? నేనైతే భూకంపం అనుకోలేదు. ఏంటి షేక్ అవుతుంది, నేను ఒకవేళ బీపీ వచ్చేయన్నా షేక్ అవుతున్నానేమో అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. కానీ నాకైతే బీపీ లేదు. అయితే అలా షేక్ అవుతుంటే మా బాబు వచ్చి చెప్పాడు, భూకంపంలో కదులుతుంది మమ్మీ, నా మంచం అంతా కదులుతుంది, నేను అందుకే బయటకు వచ్చాను అని చెప్పాడు అనమాట. దానివల్ల నాకు తెలిసింది, నాకు ఇంతవరకు భూకంపం అనేది ఏంటి అనేది తెలియదు. తను వచ్చి బయటికి చెప్పడం నా బాడీకి కూడా షేక్ అవడం వల్ల నేను అది భూకంపం అని డిక్లేర్ చేసుకున్నాను. సార్ చెప్పండి, మీకు తెలిసిందా? తెలిసింది సార్. మామూలుగా మా బాబు 4 o'clock చదువుకుంటున్నాడు. నేను వాకింగ్కి వెళ్దాను తెలుస్తుండగా మా బాబు నేను పక్కన కూర్చుండగా నేను మా బాబు కదిలిపోతుంది ఏంటి డాడీ అన్న. నేను ఏదో ఎప్పటికే వచ్చింది అంటుందేమో అని చెప్పాను సార్. మేబీ అప్పుడు జస్ట్ ఒక 1 or 2 seconds అనిపించింది, తర్వాత మరి కామ్ అనిపించింది సార్. అంటే ఎర్లీ మార్నింగ్ అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా అసలు? అంటే ఎక్స్పెక్ట్ చేయడం కాదు కానీ మామూలుగా మీరు కూర్చుంటే కదిలినట్టు ఫీల్ అయింది సార్. అందరు కూర్చున్న స్టేబిలిటీ మీద కూర్చుంటే కుర్చీ షేక్ అయినట్టు ఫీల్. దానివల్ల అప్పుడు అనిపించింది భూకంపం. మా బాబు కంగారు పడుతుంది, నేను కంగారు పడుతుంది, భూకంపం సంథింగ్ చూద్దామని చెప్పాను సార్. అంటే స్వల్పంగా వచ్చిన దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు? అవును, స్వల్పంగా వచ్చింది, పెద్ద అంటే ఏం లేదు. జస్ట్ అలా బాంబు వెళ్తే ఎలా వస్తా అలాంటి ఫీలింగ్ వచ్చింది అంతే. అందువల్ల దానివల్ల ఇబ్బంది పడేది అనేది కానీ మేబీ ఐడియా వచ్చింది సార్. ఐడియా వచ్చింది. ఇది చెప్పండి, ఎలా ఉంది నిజంగా భూకంపం వచ్చినప్పుడు మీరు తెలియజేస్తున్నారా? యాక్చువల్గా మార్నింగ్ 5కి జిమ్కి వెళ్తాను. ఒకసారి నేను 4:25 అలాగా ఒకసారి పడుకున్న టైంలోనే ఇలాగా షేక్ అయినట్టు నాకు అనిపించింది. ఒకసారి 80 ఇలా కనిపించింది, ఒకసారి కళ్ళలో ఉంది అనుకున్నాను నేను అనుకున్నాను. కాకపోతే మార్నింగ్ లేచి వాట్సాప్ చూస్తుంటే నాకే కాదు అందరికి కనిపించిందని అప్పుడు నేను అంటే సర్వసాధారణంగా విశాఖలో భూకంపం మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయం కదా, ఎలా అనిపించింది? అవును, సడన్ గా నేను కూడా నమ్మలేదు ఇలాగ అవుతుందని. అది కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు, విశాఖలో ఈవెన్ తెల్లవారుజామున ఈ స్వల్ప భూకంపం నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే మంచి నిద్రలో ఉంటారు. కొంతమంది పనున్న వాళ్ళు అయితే లెగ్స్ ఉండడం, ఆ టైంలో ఈ వైబ్రేషన్స్ ఈ మూమెంట్స్ రావడం నిజంగా కొంచెం ఆందోళనకు అయితే గురి చెందారు. అయితే ప్రధానంగా ఎక్కువ శాతం లేకపోవడంతో నిజంగా ఇది ఈ బయట వర్షాలు టైం కదా, వర్షాలు మెరుపులు ఉరుములతో కూడినదేమో అనుకున్నారు. కానీ చాలా మంది ఈ కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా అయితే ఉంది. అయితే మనం సీతం ధర, విశాలక్ష్మి నగర్, అలాగే కైలాసపురం, మధురవాడ ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది తెలిసి వచ్చింది. ప్రధానంగా ఇది ఎక్కువ విశాఖ నుంచి ఈ పాడేరు మధ్యలో అయితే అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో అయితే ప్రధానంగా ఎక్కువ 3.5 రెక్టర్ లో అయితే నమోదైంది. ఈ నేపథ్యంలో అయితే మొత్తం మీద స్వల్ప భూకంపం కింద చూస్తున్నారు. అయితే ప్రధానంగా మన భూకంపంలో అయితే మటుకి 5+ వస్తే రెక్టర్ నమోదు అయితే అది ఎక్కువ శాతం మనకైతే తెలుస్తుంది. కాబట్టి ఇది 3.5 రెక్టర్ స్కేల్లో నమోదు అవడం వల్ల స్వల్ప భూకంపంగా పరిగణిస్తారు. ఏదేమైనా ఇది అందరికీ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇందులో తెల్లవారి 4:10 ఆ టైంలో అయితే రావడం, అందరూ ఎక్కువ శాతం అయితే నిద్రలో ఉండడం వల్ల ప్రధానంగా ఇది రావడం వల్ల పెద్దగా తెలియదు. అయితే కొంతమంది తెలిసిన నేపథ్యంలో అయితే కొంచెం భయాందోళనకు అయితే గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంటి నుంచి బయటకు వచ్చి భయాందోళన అయితే గురయ్యారు. అయితే ప్రధానంగా స్వల్పంగా భూకంపం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది విశాఖ భూకంపం సంబంధించి విశేషాలు. కెమెరామెన్ రామ్ కుమార్తో శివరామకృష్ణ టీవీ. Local to global, news at your fingertips.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.